డీసీసీబీ ఉద్యోగుల 14వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ఆల్ ఇండియా బ్యాంక్ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి చిదంబరం ప్రారంభించారు. వార్షికోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కోఆపరేటివ్ ఉద్యోగులకు పింఛనివ్వాలని కోరారు. డీసీసీబీ బ్యాంకులకు క్యాపిటల్ సపోర్టునివ్వాలని డిమాండ్ చేశారు. డీసీసీబీ బ్యాంకులను, రైతులను ట్యాక్సుల బారి నుంచి కాపాడాలని నాయకులు కోరారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. Cooperative banks in our country, they have played a very important role in the total banking sector. Not only commercial banks, for more than 100 years, cooperative banks are also contributing. In the entire cooperative banking structure, the district cooperative banks are playing a very vital role because they are directly connected to the rural people, to the common people, to agriculture sector for development, etc. And particularly in Andhra Pradesh. And I'm very sure that in the conference we will not only discuss the demands of the employees. ఈ రోజు రేపు ఈ మహాసభలు ఉంటాయి. దీనికి అందరూ 13 జిల్లాల చైర్మన్లు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇది దిగ్విజయం కావాలని కోరుకుంటూ మా సైడ్ నుంచి ఏ సహకారం ఉన్నా మేము అందించడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.